తిరిగి బీసీ న్యూస్ కి స్వాగతం. కూటమి పాలనలో రైతు కూలీల పరిస్థితి అత్యంత దుర్భరంగా మారిందని వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖపట్నంలోని క్యాంప్ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ కూటమి పాలనలో సాగురంగం తీవ్ర సంక్షోభంలో పడిందని, ఒక్క పంటకు ఈ ప్రభుత్వం కనీస గిట్టుబాటు ధర కల్పించడంలో విఫలమైందని తేల్చి చెప్పారు. రైతులకు బస్తా యూరియా ఇవ్వలేని చేతకాని ప్రభుత్వం రియల్ ఎస్టేట్ సంస్థలకు మాత్రం ఎకరా 100కే కేటాయిస్తూ భూదోపిడికి పాల్పడుతుందని ధ్వజమెత్తారు. గత ప్రభుత్వ పథకాలకు పేర్లు మార్చడం తప్ప ఈ ప్రభుత్వం కొత్తగా చేసిందేమీ లేదన్న ఆయన గిరిజన ప్రాంతాల్లో అభివృద్ధి సంక్షేమాన్ని పూర్తిగా గాలి కొదిలేసిందని మండిపడ్డారు. గత 7-8 సంవత్సరాలుగా ఎప్పుడూ చూడని పరిస్థితి గత సంవత్సరం నుంచి ఇప్పటి వరకు కూడా రైతులు చూస్తున్నారు. ఏ పంటకు కూడా గిట్టుబాటు ధర లేదు. ఒక పంట కాదు, 20 పంట కాదు, ఒక అరటి కాదు, ఒక మొక్కజొన్న కాదు, పొగాకు కాదు, పత్తి కాదు, ఏ పంట అయినా చూస్తున్నారు. ముఖ్యంగా మన ఉత్తరాంధ్ర ప్రాంతంలో అయితే చెరుక్కి ప్రత్యామ్నాయంగా మొక్కజొన్న పంట వేసుకోవడం, తద్వారా రైతులు వచ్చి వారి తాలూకా ఆర్థిక పరిపుష్టిని చేకూర్చుకుంటున్నారు. కొంతవరకు వారికి వెసులుబాటు కూడా వస్తుంది. గత ప్రభుత్వంలో ఎప్పుడైనా సరే ఆ పంటకు వచ్చి కొనుగోలుకి ఇబ్బంది వస్తే వెంటనే ప్రభుత్వం వచ్చి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి మార్కెట్ ద్వారా ఏదైతే వారికి మద్దతు ధర ఉందో, గిట్టుబాటు ధర ఉందో 2200, 300 ఆ లెక్కన క్వింటాలు కొని రైతులను ఆదుకునేది. కానీ దురదృష్టం ఇప్పటికి ఒక పక్క పత్రికలు గోల పెడుతున్నా, ఒక పక్క రైతులు గోల పెడుతున్నా, ఒక పక్క మాలాంటి వాళ్ళం అధికారులకి విన్నవించుకున్నా ఎవరూ కూడా దాని గురించి పట్టించుకునే దాఖలాలు లేవు. కానీ 1-2 పత్రికల్లో అయితే శీర్షికలుగా వస్తున్నాయి. ఏమని? కేంద్రానికి రాశామని. వాట్ నాన్సెన్స్! కేంద్రానికి రాయడం ఏంటండి? రైతుల తాలూకు ఇంత సీరియస్ అయిన సమస్యలు ప్రభుత్వం కేంద్రాన్ని రాస్తారా? ముందు ప్రభుత్వం వచ్చి ఇన్వాల్వ్ అయ్యి మీరు వచ్చి కొనుగోలు చేసి మళ్ళీ తిరిగి అది మార్కెటింగ్ చేస్తున్నప్పుడు ఎంతైతే ఆ డిఫరెన్స్ వచ్చిందో దాన్ని కేంద్రాన్ని వచ్చి అడిగి వచ్చిన తర్వాత వచ్చి రీయింబర్స్ చేసుకోవాలి ప్రభుత్వం. ఇది అనాదిగా జరుగుతుంది ఆంధ్ర రాష్ట్రంలో. కానీ అసలు లేదే. ఏమైనా ప్రతిపక్షంగా మేము కానీ మాట్లాడితే ఇవి రాజకీయం చేస్తున్నారు, రాజకీయం మాట్లాడుతున్నారని చెప్పి మమ్మల్ని ఎదురేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మండలం రాయలం గ్రామంలో నిర్వహించిన ఎన్టీఆర్ సామాజిక పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో భీమవరం నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ పొలిట్ బ్యూరో సభ్యురాలు తోట సీతారామలక్ష్మి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా పేద ప్రజలకు పంపిణీ చేస్తున్న ఎన్టీఆర్ సామాజిక పెన్షన్ల ద్వారా లబ్ధిదారులు వారికి అవసరమైన మందులు, ఇతర వస్తువులు సమకూర్చుకుంటూ ఆనందంతో ఉన్నారని, ప్రతి నెల 1వ తేదీన నిర్వహించే పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి నాయకులు, టీడీపీ బూత్, యూనిట్, క్లస్టర్, గ్రామ, వార్డు కమిటీల నాయకులు, కన్వీనర్లు పాల్గొని మై టీడీపీ యాప్లో నమోదు చేయాలని సూచించారు. జనసేన, బీజేపీ నాయకులందరూ ఉన్నారు. ఈ రోజున 1వ తారీఖు డిసెంబర్ 1 అంటే ఒక పెద్ద పండగ రోజు. ఎవరైతే పెద్దవాళ్ళు ఉన్నారో, లబ్ధిదారులు ఉన్నారో, ఎందుకంటే జనవరి 1వ తారీఖు, ఏ నెల 1వ తారీఖు వచ్చినా సరే పెద్ద పండగ రోజుగా మనం ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. పార్టీ ఆదేశాల ప్రకారం కూటమి ప్రభుత్వంలో ఏదైతే మాట ఇచ్చారో ప్రతి ఒక్కరికి కూడా నెలకి 4,000 లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో, అలాగే వికలాంగులు ఎవరైతే ఉన్నారో హ్యాండిక్రాఫ్ట్ కానీ 15,000, 6,000 కూడా ఈ రోజున భీమవరం నియోజకవర్గంలో మన రాయలింగ్ గ్రామంలో ఇక్కడున్న వార్డు ప్రెసిడెంట్ కానీ, సెక్రటరీ కానీ, అలాగే ఇక్కడ ఉన్న కమిటీ సభ్యులు కానీ, టౌన్ కమిటీ కానీ, ఇక్కడ ఉన్న నాయకులు అందరూ కలిసి చాలా చక్కగా ప్రతి ఇంటింటికి వెళ్ళి వాళ్ళని కలిసి మీకు అందుతున్నాయా లేదా, చంద్రబాబు నాయుడు గారు అడగమన్నారని ఇక్కడ
మరి వాళ్ళతో మమేకమయ్యి మేమందరం తిరగడం జరిగింది. ఇక్కడ చాలామంది ఒక ఆవిడకైతే దాదాపుగా 100 సంవత్సరాలు ఉన్నాయి. ఆవిడకి కూడా పెన్షన్ తీసుకోవడం జరిగింది. ఆవిడ కూడా చాలా సంతోషంగా నాకు మందులకి ఒక పెద్ద కొడుకుగా చంద్రబాబు నాయుడు గారికి మాకు పెద్ద అండగా ఉన్నారని ఆవిడ కూడా చెప్పడం జరిగింది. ఈ రోజున ఇక్కడ మరి రాయలింగ గ్రామం వచ్చినప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా చక్కగా బాధ్యతగా జనసేన తెలుగుదేశం కూటమి ప్రభుత్వంలో చాలా చక్కగా ఈ కార్యక్రమం చేయటం ముఖ్యంగా మనందరం గమనించాలి. పార్టీ అధికారంలోకి వచ్చాక చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్లు ఏదైతే సూపర్ 6లో భాగంగా మేము ఇప్పుడు ప్రతి వాళ్ళని అడుగుతుంటే చాలా సంతోషంగా చెప్పాం. గూడూరుని జిల్లా కేంద్రం చేయాలని లేని పక్షంలో నెల్లూరు జిల్లాలో కలప నినాదంతో జేఏసీ ఆధ్వర్యంలో ప్రభుత్వ ప్రైవేట్ స్కూల్స్ ఉపాధ్యాయులతో పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. వర్షంలోనే తడుస్తూ ఉపాధ్యాయులు మహిళలు భారీగా తరలివచ్చారు. తిరుపతి వద్దు నెల్లూరు ముద్ద నినాదాలతో పట్నం మారుమోగింది. అనంతరం సబ్ కలెక్టర్ కార్యాలయం ఏఓకి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ప్రైవేట్ స్కూల్ అసోసియేషన్ అధ్యక్షులు పవన్ మాట్లాడుతూ గూడూరు నియోజకవర్గ ప్రజలకు నెల్లూరు జిల్లాతో ఎన్నో సంవత్సరాలుగా అనుబంధం ఉందన్నారు. గూడూరుని జిల్లా కేంద్రం చేయాలని లేని పక్షంలో నెల్లూరు జిల్లాలో కలపాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ ప్రైవేటు విద్యా సంస్థలు మరియు స్వచ్ఛంద సేవా సంస్థలు అందరూ కూడా రావడం జరిగింది. మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఆయన యొక్క ఎలక్షన్ క్యాంపెయిన్ లో ఆయన గూడూరుని తిరుపతిలో కలిగిన దానికి అసౌకర్యాలు ప్రజల పక్ష ఎంత అసౌకర్యాలు కలుగుతున్నాయో వాళ్ళు గమనించి ఆయన మనకు మాట ఇవ్వడం జరిగింది. గూడూరుని నెల్లూరులో కలుపుతామని మేమందరం కూడా ఐక్యంగా ఆయన్ని విన్నవించుకుంటుంది ఏంటంటే ఖచ్చితంగా గూడూరుని నెల్లూరులో కలపాలా. అందువల్ల ఏంటంటే ప్రతి స్కూల్స్ కానివ్వండి, విద్యా సంస్థలు కానివ్వండి, వ్యాపార వ్యవస్థలు కానివ్వండి, ప్రతి ఒక్కరికి ఇది చాలా ఉపయోగంగా ఉంటుంది. కాబట్టి మిమ్మల్ని వేడుకుంటుంది ఏంటంటే మీరు ఇచ్చిన మాట మీద నిలబడి హామీని నిర్వర్తించాల్సిందిగా ప్రాధాన్యపడుతుంది. జిల్లాలో కలిపేందుకు వీలుగా ఏర్పాటు చేస్తున్నటువంటి ఈ జేఏసీ ఇది శాశ్వతంగా పనిచేస్తుంది. ఈ జిల్లాని ప్రత్యేకంగా కలిపేదాకా, తయారు చేసేదాకా మేము ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకోబోతాం. దీన్ని అన్ని మండల కేంద్రాలకు విస్తృతంగా ఈ జేఏసీ తీసుకుని పోయి భవిష్యత్తులో దీన్ని జిల్లా కేంద్రం చేయడమా లేకపోతే నెల్లూరు జిల్లాలో కలపడమా ఏదో ఒక లక్ష్యం సాధించేదాకా ఈ జేఏసీ పనిచేస్తుందని ఐక్యంగా ఈ యొక్క ఏర్పడినటువంటి జేఏసీ అన్ని వర్గాలను కలుపుకొని భవిష్యత్తులో కార్యాచరణ రూపొందించి ఈ కార్యాచరణకు అనుకూలంగా ఈ లక్ష్యాన్ని సాధించేదాకా ప్రభుత్వం మీద ఇప్పుడు శాంతియుత పోరాటం చేస్తున్నాం. భవిష్యత్తులో ఈ కార్యాచరణ అనేటువంటిది మరో రూపం తీసుకోకుండా ప్రభుత్వం ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి నేను డిమాండ్ చేస్తున్నాను. దిత్వా తుఫాను హెచ్చరికల నేపథ్యంలో అద్దంకి మండలం దేనువకొండ గ్రామాన్ని బాపట్ల జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ సందర్శించారు. మల్లవరం ప్రాజెక్టు ముంపు గ్రామాల పరిశీలనలో భాగంగా ప్రాథమిక పాఠశాలలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాన్ని ఆయన పరిశీలించి వసతులను సమీక్షించారు. బాధితులకు అవసరమైన మౌలిక సదుపాయాలను తక్షణం ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. ముంపు ప్రవాహానికి గురయ్యే కుటుంబాలకు నివాస స్థలాలు, తాగునీరు, విద్యుత్, రహదారి వంటి సదుపాయాలు కల్పించాలని గ్రామస్తులు విన్నవించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి. మండపేటలో వాజ్పేయి విగ్రహాన్ని ఆవిష్కరించిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్. ప్రధానిగా ఎన్నో సంస్కరణలు తీసుకువచ్చిన మహోన్నత వ్యక్తి అని కొనియాడిన కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ. కూటమి ప్రభుత్వం అభివృద్ధి దిశగా అడుగులు వేస్తుందన్న డిప్యూటీ స్పీకర్ రఘురామ. జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణితో కలిసి ఊణిలో పింఛన్లు పంపిణీ చేసిన త్రిబులార్. దిత్వా తుఫాన్ను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు అధికారులంతా అప్రమత్తంగా ఉండాలన్న మంత్రి ఆనం. ఎలాంటి నష్టాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశం. కూటమి పాలనలో సాగురంగం తీవ్ర సంక్షోభంలో పడిందన్న వైసీపీ ఎమ్మెల్సీ బొత్స. పంటలకు కనీస గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందని ఆగ్రహం. ఈ వార్త ఇంతలో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.